గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నిల్చాను. పనులన్నీ ముగించుకునే వరకే టైం 2:30 అయిందండి. మనమైతే పెళ్లి కార్యక్రమానికి స్టార్ట్ అవ్వబోతున్నాము. ఝాన్సీ పెద్ద బ్యాగ్ కుక్కింది. తీ ఇక లేట్లేదు, తీ నువ్వు తగ్గించుకోవాలి. పిల్లలకు బ్యాగ్ తీసుకెళ్ళండి, వాళ్ళ బట్టలు. ఝాన్సీ ఏమో మన కోసం ఒక బ్యాగు, ఏమో షూస్ పెళ్ళిలో వేసుకుందామని ఛానల్ అవుతుంది వేసుకుని అట్నైతే శుభ్రంగా కడిగి పెట్టారండి. ఏమో చూపి, ఇది నా రికార్డు, నా మిల్లీ బుక్ రికార్డ్ అంట. అక్కడ రాసుకోవాలంట. ఎందుకంటే అది కాక మంగళవారం ఉదయం వీలైతే అక్కడే డ్రాప్ చేస్తాం కాబట్టి వీలైతే సంగతి, వీలైతే కాదు అదండి సంగతి. మనమైతే స్టార్ట్ అయిపోయాం. మీకు ఒక కళాఖండం చూపిస్తాను. బాత్రూమ్కి తాళం వేసేదానికి తాళం లేదండి. అయితే మనం రాధక్క సైకిల్ పంపించింది కదా, ఆ సైకిల్ లాక్ ఉంది. ఇదిగోండి, ఆ లాక్ వేసారు వాట బాత్రూమ్కి. పట్టుకో కాంపిడీగా. రెండు విషయం, మ్యాక్సిమం ఇంట్లో లైట్లు మొత్తం ఆపేసి ఈ బెడ్ లైట్లు ఉంటాయి కదా వాటినే వేద్దాం. ఎందుకంటే లైట్లు మొత్తం వేసారంటే మళ్ళీ కరెంట్ బిల్ ఎక్కువ కలిగింది అనుకోండి, ప్రాబ్లం అయిపోయింది. చిన్న బెడ్ లైటు, ఈ గదిలో బ్లూ గ్రీన్ బెడ్ లైట్లు, ఆ గదిలో పింక్ కలర్ ఉంది కదా, అది కరెంట్ సేవ్ అవ్వదు మనకి. పోతే ఇదైతే ఎప్పుడు ఆన్లోనే ఉండాలండి ఫ్రిడ్జ్ అయితే, ఎందుకంటే బ్లాక్గా ఫంగస్ లాగా వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ కానీ ఆఫ్లో ఉంటే. పోతే వంటగదిలో ఒక బెడ్ లైట్, ఇంతవరకే అనమాట. అమ్మయ్య, బాయ్ బాయ్. ఒకరోజు 2 నైట్లకు ఉండండి, మళ్ళీ వచ్చి కలుసుకుందాం. మర్చిపోతాం. రెండు విషయం, మన ప్రయాణం అయితే మొదలైంది. నల్లగా చీకట్లాగా, ఇదిగో చీకట్లాగా అయిపోయింది బయట. అన్నం కూడా ఉండలేదండి, ఊరు వెళ్తున్నాం అని చెప్పి. చోట్ల ఎక్కడికన్నా వెళ్తే మా ఇంట్లో అంతే. బయట తినడానికి మక్కువ చూపుతారు, డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. దీని సంగతి ఏంది, ఇదే చినిగిపోయిందండి గాలికి. ఇప్పుడే బర్రె వచ్చి ఇదిగో ఈ పూల మొక్కలన్నీ తినేసి వెళ్ళింది. బయట లైట్ అయ్యి మర్చిపోయా. బయట లైట్ అయితే కంటిన్యూస్గా ఒక 2 days వెలుగుతూనే ఉంటుంది అనమాట. ఎలా దీన్ని ఏదో ఒకటి చేస్తాను, పట్టుకో. ముడే పిన్నీసులు పెడదామన్నా కడతా పట్లు పోయింది. అంతేనాగా, సర్లే ఉండే కాదు ఉండని. ఏ ఊర్లో నేర్చుకున్న భాష మాది అనకాపల్లి. అంతేనాగా, కుక్కలో ఉన్నది పక్కన గురి అవుతుంది. వాటికి ఖాళీ ఇచ్చేవాళ్ళు అట్ట కొట్ట. పట్టుకో జాగ్రత్త. అందులో పెట్టు ఈ రికార్డులు ఒకటి, ఈ ఆడికి వెళ్ళిన ఈ రికార్డులు, ఈ బాక్స్ అంతా బాబిన్లు బాబిన్ కేసులు. అది ఎట్ట వాటిని కొనుక్కోకుండా వాడుకున్నా నేను. సరే కానీ గొర్రెలు చూడండి వెనకాల. చేలు మొత్తం సిద్ధం అవుతున్నాయండి మన వరేసేదానికి. మొత్తం అటు ఇటు మొత్తం దున్ని పెట్టారు చక్కగా. వర్షం కూడా సహకరిస్తుంది. రేపు ఒక్కరోజు ఆగితే బాగుండు. ఎట్లుంది ప్రయాణం, వాతావరణం? కలర్ తీసుకో, బాగుంది. ఇప్పుడు పెట్టుకో కంట్లో తుమ్ము పడకూడదు నీకు.
అర్థమైందా? ఇద్దరం కళ్ళజోళ్ళు పెట్టుకెళ్తే దేవతలు తడుచుకుంటారు ఇక. సర్లే పెట్టా. కొట్టేటండి బాక్స్ కనపడతలేదు ముందు పెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్ ఉంది. చాలా క్రితం చూపించాను కదా మీకు. ఇక్కడ కొత్త బొమ్మలు ఉంటుంది. ఒక 2 రోజులు 3 రోజులు అవుతుంది. ప్రజెంట్ ఎమ్మెల్యే గారి బొమ్మ ఉంటుంది. పెట్రోల్ ఎక్కడ? ఇక్కడ 4 కౌంటర్లు, పెద్ద బొమ్మ. జీరో చూసేదే ఉందిలే, కొట్టేయండి. వస్తున్నా తాగుతా. ఇటీ కూలింగ్ వాటరేనా? కొత్త బొంకులు కమ్మగా బ్రహ్మాండంగా. ఎంతో 10,000 ఇస్తారేమో. అంత పెద్ద షెడ్ ఉంటే ఏమండేది ఏం ఛాన్సీ? మెరుపులు వచ్చిన ఉరువులు వచ్చిన ఆడే. చెప్పు, ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం మరి ఎట్టగట్ట. రఘుపతి గారు కాదు, నరేంద్రవర్మ గారు. ఎక్కువ కేకలి. నాకు తెలుసండి ఈ బ్యాగ్ ఎందుకు తగిలించుకునేది పేరుకే కానీ. కర్లపాలెం రాగాలి నాకు ఇచ్చేసింది. కానీ బాపట్ల గడియాల స్తంభం బాదం పాలు అయితే తాగడం ఝాన్సీ. బాదం పాలు ఇస్తాం, ఫేమస్ బాదం పాలు ఇక్కడ. అంత ముందు వీడియోలో అక్కడ చాలా వీడియోలో చూసాం. చిల్లరా నిజం చెప్పాలంటే పొన్నూరులో 10కి 4 ఇచ్చారు మొన్న. 5 కొడతారు, ఎందుకంటే అక్కడ పడతాయి అని. అవునా? పెట్టుకో. ఆలోచి మాకు తాగాలనుకున్నప్పుడు తాగటమే. రేట్లు గీట్లు రేట్లు చెప్తుంది చూడండి ఝాన్సీ. ఏం ఆడుతున్నాడు. మన పొన్నూరులో తాగామండి. ఎందుకులేండి ఆ ప్లేస్ చెప్పకూడదు. దారుణంగా ఉన్నాయి. అది 35 రూపాయలు తీసుకున్నాను అక్కడ కూడా. అప్పట్లో అంటే బాదం పాలు ఫేమస్ అండి బాబు. బాగుంటాయి. నేను చిన్నప్పుడు ఎట్లా ఉండేది చెప్పాక మొన్న. నేను చిన్నప్పుడు గాజు గ్లాస్ ఇచ్చేవాళ్ళు, పెద్ద స్పూన్ ఇచ్చేవాళ్ళు. అందులో మిగిలిపోయినప్పుడు జీడిపప్పు తినడానికి. అనుకోండి కనపడే ఊరు దేవనతల. ఈ రోడ్లు, ఈ చేలు అన్నీ చిన్నప్పుడు నేను ఎక్కువగా ఇక్కడే ఉన్నానండి, మా ఊరు కంటే కూడాను. అందుకని వీటితో బాగా మమకారం ఎక్కువ. ఎందుకంటే మా తాతయ్య నేను ఇటు నుంచి గేదెను కట్టించుకొస్తానంటారు కదా, ఇటు నుంచి రోడ్ని తోలుకుంటా ఇది చాలా పక్కన వచ్చేవాళ్ళం. బాగుండేది ఆ రోజుల్లో. అంటే నాకు ఒక 7-8 సంవత్సరాలు ఉన్నప్పుడు వయసు అనుకుంటా.
ఇక్కడ ఒక బిల్డింగ్ ఉండేదండి. ఆ బిల్డింగ్లో ఏదో తయారు చేసేవాళ్ళు. నాకు ఊహ తెలిసే వరకు మూసేసారు దాన్ని. కాకపోతే చక్రాలు లాంటివి ఉండేవి అందులో. ఆ బిల్డింగ్లో దొంగతనంకి వెళ్ళి కిటికీలోంచి ఆ చక్రాలు తెచ్చుకుని ఆడుకునేవాళ్ళమే. ఎనపయ్యి భలే ఉండేవి. టెంట్లు కూడా వేసారుగా అప్పుడే. అన్నీ ఇంకా స్టేజీ కానీ మొత్తం అక్కడే భోజనాలు. అందుకే పెద్ద చేసింది. అదండి సంగతి. దగ్గరకైతే వచ్చాం. ఈ ఊరు, ఈ ఇసుక, ఈ ప్రాంతం అంత బాగుండిద్ది. ఇదిగో ఈ చిన్న కాలంలో ఎన్ని చేపలు పట్టాము ఇందులో. భలే ఉండిద్దండి. చాలా ఆహ్లాదకరంగా ఉండిద్ది వాతావరణం. ఏం ఝాన్సీ, ఆకలి అవుతుంది కదా? అన్నం వండొద్దు. మనం అక్కడికి వెళ్ళేటప్పుడు అన్నం వండొద్దు. ఇంట్లో ఏదైనా అరటికాయలు ఏమైనా కాయలు ఉంటే తినాలి, మధ్యలో బాదం పాలు తాగాలి, ఇంకా మనం బయలుదేరి రావాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నాకు నీకు అన్నం లేకపోతే నీ పరిస్థితి ఏంది? టిఫిన్ తెస్తా, బాగా తెస్తా. ఇదిగోండి టెంట్లు కూడా వేసారు. అక్కడికి వెళ్ళి నాకు దగ్గర నుంచి చూపిస్తా. బొమ్మలు తాడుతున్నారా? హాయ్ హాయ్ హాయ్. పదండి లోపలికి పోదండి. పెళ్ళి కొడుకు వెళ్తాడు బాగా బిజీగా ఉన్నాడు. దొరికేటట్టు ఏం కనపడలేదు మాకు. నమస్కారం. ఇప్పుడు కాదు మీ అందరు బాగా రెడీ అయ్యి నాకు తెస్తా. అరే టిల్లు, ఏం సంగతులు? లేకరా బాబు, వచ్చాం. ఏరా ఏం సంగతి? షబ్బా, ఆ పిల్లకి అన్నం ఉంటే పెట్టండి అర్జెంటుగా, ఫాస్ట్గా. ఆ పిల్ల పడిపోతుంది. ఆ పిల్లకి అన్నం ఉంటే పెట్టండి కొంచెం. అన్నం పెట్టండి. అక్కడ పడిపోతుంది, నీరసం వచ్చే. ఏం వండలే పొద్దుటి నుంచి. మా ఏమాయ్ పూజే, ఏం సంగతులు? సంగతులు పెళ్ళి ఇంట్లో ఏం లేనిది అడావిడి చెయ్యాలి. వచ్చింది ఎందుకు? రెండు రోజులు ముందు వచ్చింది ఎందుకు అడావిడి చేస్తాను కదా. యారా మనం ఉంటే ఎక్కడైనా జాతర. ఏం సంగతే? అమ్మమ్మ పిల్లకి అన్నం పెట్టండి అమ్మ. నీకు దండం పెడతా. నాకు ఎక్కువ ఉంది. నువ్వే పెట్టండి అమ్మ, పెట్టండి అమ్మ. మామా, అబ్బో, ఊరే జాతర చేస్తున్నావే. సరే అట్టగా అసలు పొద్దున్న నుంచి మేము పొద్దున ఏం చేస్తారు రమ్మని చెప్పారు. పొద్దున్న ఫోన్ చేస్తుంది మీకు. ఏం పనులు చేసి వచ్చారు ఎందుకు కూడా? రకాల పనులు ఉంటాయి మనకి. తాడి చెట్లు పోసినా, మొల చెట్లు పోసినా, చేయి మొత్తం దొక్కిపోయిందా? బాగా శుభ్రంగా ఉండరమ్మా. బాగా ఆడుతున్నారా? ఇదిగోండి వీళ్ళకి ఉప్పు తీయండి అమ్మా. ముందుగా సితారకి గౌన్ తీసుకుందండి. వీళ్ళకు ఉన్నాయి కానీ బట్టలు కొత్తవి, సితారకు లేవు వేసుకునేదానికి. చెమ్కీల అంగీలు వేసి అన్నట్టు తీసుకుంది. ఓపెన్ చేయి ఫాస్ట్ టైం లేదు. చూసావుగా బయట నుంచి కేకలో ఎన్ని పనులు ఉన్నాయి. ఇంకా ఇదేందో ఒక లంగా లాంటి ప్యాంట్ ఇది. పోతే ఇవ్వండి. మెల్లిగా లేదు గిల్లి తీవమ్మ తల్లే. ఇగమ్మాయి మీకు ముగ్గురికి 3 కచ్చీపులు. అగో సబ్బు పెట్టి ఇవ్వండి. ముగ్గురికి 3 దండలు, చిక్ షాంపూలు. అంతేగా? ఇగో చెవులు. ఇది ఇంకోటి ఏది అన్సి, ఇదిగో ఇది నీకు అన్సి. ఇగో ఇది నీకు. సరే పెట్టుకోండి, ఒకటి పెట్టుకోండి. నమస్తే గురు. దా లోపల రా. అత్తగారింటికి ఆడ తినాలంటే రాసి పెట్టి ఉండాలి గురు. 2 రోజుల ముందే వచ్చావు అత్తగారింటికి. 3 పోడా నిన్నకి వచ్చింది నువ్వు. ఎట్ట ఉండవు? ఉండాలి. పూర్తి ఫ్యామిలీ ఇక్కడే ఉంది. అమ్మాయి రేపు వేసుకుంటారుగా, ఇప్పుడు ఎందుకు? ఏది ఏది మీ ఇల్లు పరిచయం చేయవా పుట్టింటినే?
ఇది నువ్వు పుట్టినీళ్ళు కాదుగా, నువ్వు పుట్టిన పాకాలో. ఇవన్నీ డాబాలు అయిపోయాయి ఇప్పుడు. ఇదిగోండి ఈయన మా తాతయ్య గారు, మేడిపల్లి రోసయ్య గారు. ఆయన ఏ సంవత్సరం చనిపోయింది, స్వర్గస్థులైనారు. ఈమె మా అమ్మమ్మ గారు, మీరు చూసే ఉంటారు చాలా వీడియోల్లో. అక్కడ కొంతమంది ఉన్నారు. అవన్నీ తర్వాత పరిచయం చేద్దాం అందరిని. ఇదైతే మా అమ్మమ్మ ఒక్కతే ఉండిద్దండి ఇంట్లో. నేను చూపిస్తాను ఆగండి. తర్వాత ఇల్లు మొత్తం వరుసగా ఉంటాయి మా మాయ వాళ్ళే, మా అమ్మమ్మ. సరే ఝాన్సీ, మరి బాయ్. అలాంటి సంగతి ప్రాణం బతికింది చాలు ముందు. కన్ను తగ్గినట్టుంది. ఎలా అనిపించిందో చెప్పండి. బాగానే ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.